ఇక్కడ చాలా వరకు కూడా ఒక టీ షర్ట్ కానివ్వండి, హార్ట్ సింబల్ కానివ్వండి, వుడ్ కానివ్వండి, వాచెస్ కానివ్వండి, కీ చైన్స్ కానివ్వండి, ఇలా మనకి చిన్న చిన్న గిఫ్ట్లు మన ఫొటోస్ కానీ మన నేమ్స్ కానీ రాసుకుంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో మీరు ఎక్కడైనా ఏదైనా స్టైల్ చూసి ఇక్కడికి వచ్చి నాకు ఈ స్టైల్లో కావాలి అని చెప్తే మనకి ఏ స్టైల్లో కావాలంటే వాళ్ళు గిఫ్ట్స్ మనకి ఇచ్చేస్తారన్నమాట. రాములో రాములా నన్నాగం చేసింది రాములో రాములా నా పానం తీసింది. కిరణ్, ఆరోగ్యం మంచిగా ఉందా? ఇప్పటికైనా మందు బంద్ చేయరాదురా, కొంచెం మంచిగా బాగుపడతావు. లేదు డాక్టర్, నా అంతటి నేను తాగుతలే. మావుడు బలవంత పెట్టినప్పుడే తాగుతున్నా. ఇంతకిన్ని ఎవరు బలవంతం పెడతారు? మా పనోడు డాక్టర్ సాబ్ నన్ను తాగుమని బలవంతం చేయడానికి అని పెట్టుకున్నా. నువ్వు మారవురా. నేను మందు మానేసి బాగుపడితే ఈడెట్లా బాగుపడతాడు? ఏం తెలియలేదు, ఈడేం డాక్టర్ ఏమో. హలో, ఎక్స్క్యూజ్ మీ, వెళ్ళమ్మా, తలుపు దిగా. సారీ సిస్టర్, మా ఇంటికి పోయి మీ ఇంటికి వచ్చిన జరంతా మా ఇల్లు చూపియారా? ఇది మనిల్లే. మనిల్లా ఇది? అవును. అంటే నువ్వు నా పెళ్ళానివేనా? అవునరా సచ్చినోడా. తిట్టినావంటే నువ్వు నా పిల్లనివే. ఏ మనిల్లే. మరి పరాయుడు వచ్చినట్టు ముఖాన్ని చిట్లు ఇచ్చి ముక్కు మూతి మూసుకుంటావేమే? ఏమన్నా కరోనా పేషెంట్ రా? నోట్లో నుంచి మందు కంపు కొడుతుంటే ముక్కు మూసుకోకుండా ఇంకేం చేస్తారు? అబ్బో, నీ కొవ్వు బాగా పట్టిందే. కొవ్వు కరగబెట్టి సారి వేసుకొని మందులు కలుపుకొని తాగుతా. ఏమనుకుంటున్నావు? అయినా అలా తాగితే ఏమొస్తుంది రా సచ్చినోడా? పైన సత్తువ చచ్చి పనికి రాకుండా పోతున్నావు. ఏందే, ఏమంటున్నావు? ఆ దిక్కుమాలిన మందు మానేసి పాలు తాగురా అని చెప్పినా నీకు. ఏడి గుంజుకోబోతున్నావు? నువ్వు రోజు పాలు తాగుతావు కానీ ఈ గోడను ఊపో. గోడను కరెక్ట్ మనిషి దొరికావయ్యా. గోడనా? అది ఎట్లా ఊగుతుంది కదా? అట్లా చెప్పు. అదే ఒక కాటర్ కొట్టి ఇట్లా చూస్తే గోడేంది, దాని అమ్మ ప్రపంచం మొత్తం అవుతుంది. అదే మందుకున్న పవర్. ఏమిటంటే మీరు మాట్లాడేది? ముందు ఇంట్లోకి రా, బయట ఇజ్జత్ అంతా తీస్తున్నావు. నడు. ఇజ్జత్ ఇస్తున్నానా? నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నానా? బజారులతో పోతున్నానా? నా పైసలతోని నేను మందు కొనుక్కొని తాగితే నీకేందే నొప్పి? మీ అన్నగాడికి ఇట్లా ఇస్తున్నాడు ఆ పైసలు నా మందుకో? నువ్వు ఈ జీవితంలో మారచ్చి బయట తాగచ్చి ఇంట్లో వంట కిక్కే ఎక్కుతలేదు. మందు బాబులం మేము, మందు బాబులం, నాకు మేము మహారాజులం. పాసి పెళ్ళామా, నాకు ఒక గుడ్ ఆమ్లెట్ తీసుకురాయే. మళ్ళా దుకాణం పెట్టినవా? నేను అన్నం ఎవడు పట్టుకురామన్నాడే. నాకు గుడ్ ఆమ్లెట్ తీసుకురాపో. గుడ్లు లేవు, ఆమ్లెట్ ఎడికెళ్ళి వేయాలి? మొన్ననే 4 గుడ్లు తెత్తిగానే ఏమైనాయి? గుడ్ల మిడత లెక్క గుట్ట 4 గుడ్లు నువ్వే మెక్కినావు కదా, నన్ను అడిగితే నేనేం చేయాలి? ఏందే గుడ్లు గురికాయించి చూస్తున్నావు? గుడ్లు వీకి ఆమ్లెట్ వేసుకొని తింటా. అరే రాముగా
వచ్చినప్పుడు ఓ క్వార్టరు, ఓ పావు కిలో గుండెకాయ, పావు కిలో కారజం పట్టుకురారా, గోలించుకొని తిందాం. అట్లనే ఆ సంతకాన్ని పట్టుకురా, సరేనా? తొందరరా. ఏంది అదే కిరణ్, హాయ్రా. హాయ్ కూసో. తెచ్చినావా కారజం? కాటర్ దొరకలే, ఫుల్లే తెచ్చిన. ఏయ్. అరే గుండెకాయలు వచ్చినాయా? అజయ్ పెళ్ళామా, ఇవి కాజాలు గుండెకాయలు ఉన్నాయి, మంచిగా నూనెలు గోలించుకురాపో. నమస్తే వదిన. శరం లేని చెత్త అంతా నా ఇంటికి వచ్చి చేస్తుంది. ఏయ్. అదేంద్రా వదిన గంట మాటలే? దానికి ఈ మధ్య జర పిచ్చలేసిందిరా, అదిలే. నువ్వైతే మందు కలుపురా, కలుపుతి. మంచిగా వచ్చినావారా? అరే ఆ సైంటిస్ట్ అన్న కరోనా మందుకు ఇంత కరెక్ట్గా కలిపిండో లేదో తెలియదు, నువ్వేమో ఇట్లా చెప్తున్నావు. కావాలంటే నీకు ఎక్కువ పోతా కానీ ఉర్రకు. అరే కిరణ్, మేము పోతామురా, వదిన కొట్టేటట్టే ఉందిరా. దాని పని నేను చూసుకుంటా కానీ నువ్వు తాగురా, తాగు. అవ్వా. తాగా. అరే బొక్క తింటా, కారజం తింటారా? అరే కారజం తింటు. ఇంకో కాటర్ ఇంకో కాటర్దే. ఏమే నెత్తి పట్టేసింది, చాయ్ పెట్టుకురాపో. ఏమే గురికాయించి చూస్తున్నావు, చాయ్ తెమ్మంటే తెత్తలేవు, పాలేవా? ఉన్నాయి కానీ తీసుకురాను. ఏమే నోరులో ఎత్తుంది, మొగుడంటే ఇజ్జత్ లేదా? ఇజ్జత్ లేకనే నువ్వు కక్కింది ఎత్తిపోసి నీ దోస్తులని కొట్టకుండా పంపిన. కొడతావా? ఎందుకు కొడతావే? అవును, రాత్రాలను కోపంగా చూస్తున్నావు, ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళు నా దోస్తులు, నా చెడ్డి దోస్తులు వాళ్ళు. అవును, పెళ్ళాం కంటే దోస్తులే ఎక్కువయ్యారు నీకు. ఎక్కువనే ఏం కాదా? వాళ్ళనేమన్నా అన్నావనుకో, కాలు ఇరగొట్టి పొయ్యిలో పెడతా. ఆ పొయ్యి మీదనే చాయ్ పెట్టుకొని తాగు. అబ్బో, దీని పోకడికి ఏం తక్కువ లేదు. మళ్ళీ ఎక్కడికి తగలెడుతున్నావు? దీనమ్మ, మన లొల్లికి మందే కారణం, ఇవన్నీ పడేసత్తా. అవ్వ, రాత్రి నా పెళ్ళంతో గొడవ కారణం నువ్వే. అవ్వ, రాత్రి నా పెళ్ళాన్ని కొట్టడానికి కారణం నువ్వే. నా ఇంగితం మర్చిపోవడానికి కారణం నువ్వే. ఓ ఫుల్ బాటిల్. రాత్రి జరిగిన గొడవకి నీకు అస్సలు సంబంధం లేదు, నేను అస్సలు బదనాం చేయ. ఇంటికా.
ఇంద్ర సిగ్గులేనేదవా. అది కాదే, రాత్రి గొడవకు దీనికి ఏం సంబంధం లేదు. బుజ్జిముండను ఎందుకు బదనాం చేయాలని తెచ్చుకున్నా. నిన్ను కాదు. సిగ్గులేనేదవా, జన్మకి మారను బస్ వచ్చి. వదిలే అన్న వచ్చిండా? వదిలే చెప్పత్తిరా, అన్నకు ఫోన్ చేయి. హలో, ఏడున్నావురా? ఇంటికన్నా ఉన్నాం. ఓకే వస్తాడట్రా, ఒక అర్ధగంట అయినా వస్తాడట. సరే వస్తాం వదిలే. పొలంలో కూడా లేదు, ఫోన్ చేసి ఎత్తుతలేదు, తాళం వేసింది. ఏమైందిరా బయట కూర్చున్నావు? ఏ పోరిరా, ఇదేటో తాళం వేసుకొని పోయింది. ఏమో నేనే టెన్షన్ పడుతున్నా. మీరు పిగురి. అన్న మూడు బాగాలేనట్టుంది, రేపద్దాం పా. రేపు లేదు మాపు లేదు, పిగురి. ఎక్కడికి పోయినావే? చెప్పిపోవా? కనీసం తాళం కూడా ఇచ్చిపోలే. ఓ బావస్తా పోయినావా? ఏం బావా అంత మంచిదేనా? నడు లోపలికి. ఏందే ఎటేటో చేస్తున్నావు? దయ్యం పట్టిందా? ఏం లేదు కానీ లోపలికి వా. ఇదేందో గిట్లా చేస్తుంది. ఏమే ఇంట్లో మూడు ఉన్నా కూడా తాళం వేసుకొని బయటకు పోతావా? నా దోస్తుల ముందట ఇజ్జత్ అంతా బర్బాద్ చేసినావు. ఇందుకేనా నన్ను పెళ్లి చేసుకున్నది? అన్నా ఓహో, బావ వచ్చిందని నాకు మందు తేవడానికి పోయినావా? ఎన్ని మాటలు అన్నానే, నువ్వు బంగారం. చల్పే దుబాయ్, ఇది నీ కోసం కాదు, నా కోసం, మా అన్న కోసం. దుబాయ్ ఏంది ఇది? ఏంది బావ ఇది? ఏం చెప్తారు? కళ్ళు దొబ్బినాయా? ఒక కోటర్ కొట్టొచ్చినా ఇంకో ఫుల్ బాటిల్ లేపుతున్నా. ఏంది బావ ఇది? చెల్లి, మందు మీదకి నంచుకోవడానికి ఏం లేవా? అబ్బా అన్న, టైంకి మస్తు గుర్తు చేసినావు. వినబడతలేదా? స్టఫ్ లేక నాలుక గుంజుతుంది. ఓ చికెన్ తీసుకురా పో. నువ్వు దాగన్నా. నేనా? చికెనా? ఏం మాట్లాడుతున్నావే? నువ్వేరా. పో దుబాయ్ చికెన్ తీసుకురా పో. పోబే నా పెగ్గే అన్నా. తెస్తా. రేయ్, ఆ డీప్ ఫ్రిడ్జ్ లో చికెన్ ఉందిరా, వండినవా లేదా? ఈ పొయ్యి ఎట్లా చేయండి? రేయ్, నీకు స్టవ్ ముట్టియడం రాదరా? అట్లా రాను ఫస్ట్ రారా. నేను రాను. నువ్వు రా బే, రా. ఏంది? గ్యాస్ పోయి ముట్టారాదు, గాలి తిరుగుదురుతో గాలోడా. తూని బతుకు. అట్లా మాట్లాడకే, నాకు భయం పడుతుంది. బావా నువ్వని చెప్పు బావా దాన్ని అట్లా మాట్లాడకమని. బా నేనేం చెప్తా? నీ దోస్తులతో తాగితే నేను ఏమైనా చెప్పినా? ఇట్లా అనకు బావా, భయం అవుతుంది. భయమా? పెళ్ళానికి కూడా నాకు భయపడతాడ్రా. రానా? అవునరా, నీకు పెళ్ళం కంటే దోస్తులే ఎక్కువ కాబట్టి
నేను గిట్లా దోస్తులక్కనే ఉంటా. దా కూర్చొని మందేద్దాం. దా నేను రాను. ఓడ్చిపోడు దొబ్బుతా నీ అయ్యా. రాబే కూసో. వస్తా. ఇంకా తాగ. నేను దాగా, ఇప్పుడే కాదు అసలు ఎప్పటికి దాగా, మందు దాగా. నీకు దండం పెడతానే, అట్లా తాగకే, మందు బంద్ చేయి, అద్దే తాగకే. ఎందుకు తాగొద్దురా? ఎందుకు తాగొద్దు? రాజ్యాంగంలో ఆడోళ్ళు తాగొద్దని నేను రాసిందా? బరాబర్ తాగుతా. గది ఎందుకు రాస్తారే? నువ్వు గట్టి కూరకు బయట కూడా నింటే ఇజ్జత్ పోతుంది. అబ్బా అబ్బా, నువ్వు రోడ్డు మీద తాగుకుంటా కక్కుకుంటా బొర్లుకుంటా తిరుగుకుంటా వచ్చినప్పుడు పోని ఇజ్జత్, నేను తాగుతా ఇజ్జత్ పోతుందా నీకు? గొప్పోడివిరా స్వామి. ప్లీజే ఇంకోసారి తాగనే నేను. నువ్వు కూడా తాగుడు ఆపే. ఎడిపోతున్నావే, చక్కగా కూసో. నాకు కార్జాలు లివర్లు గుండెలు కాళ్ళు కావాలి. తెచ్చుకొని గోలిచ్చుకొని తింటా. నేను తెచ్చి అండి పెడతా, నువ్వు అన్నం తిని వండుకుందు. ఏందే ఇది? నడు ఇంట్లో వండుకుందా, నడు. అమ్మో, మత్తులో తెలియదు కానీ ఒక మనిషి తాగితే ఇంత అరాచకం ఉంటుందా? అమ్మో, ఏంది పండుకుందా? మళ్ళీ లేచినావు, పండుకోపో. మొన్న మా పుట్టింటోళ్ళనేదో అన్నావు కదరా నీ అక్క. తాగినప్పుడు అన్ని గుర్తుకొస్తాయా? ఇప్పుడు ఎందుకు పోయి పండుకోపో, రేపు పొద్దున మాట్లాడదాం పో. లేదు, మొన్నేమో అన్నావు మా నాన్న ముసలి నక్కనా, మా అమ్మకి పని చేత కదా, మా అన్న అవులే గడా. అరే నీ అవ్వ దరిద్రాలరా, ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు? నడు. ఇప్పుడుగా సచ్చిర్రా మీరు ఇలా. అన్నకు కూటర్ ఇచ్చినాం, ఆమ్లెట్కి గుడ్లు కావన్నా వదిన. మీ తలకాయలు వగల కొడితే చక్కగా అవుతాయి. అన్నా ఇంకో పెగ్గు పోయి అన్న, ఎంత దాగినా కిక్కెక్కుతలేదు. పోయి ఇంకొక పెగ్గు. రాత్రి గట్ల చేసినావు? నేనేం చేసినా? ఏం చేయలేవా? అన్నతో బయటికి పోయినా, ఇంటికి వచ్చి తాళం తీసిన, అన్నం తిని వండుకున్నాము. అంటే నీకేం గుర్తులేదా? ఏమైందని గుర్తుండడానికి ఏమైనా చేసిందా నేను? ఏం లేదు, నీ పని నువ్వు చూసుకో. చెల్లి దుకాణం పోయి గుడ్లు దేవే. బావా నేను మందు తెచ్చుకుంటావు, ఆమ్లెట్లు వేసేవి. వద్దు బావా, నేను గుడ్లు కార్యాలు మందు మాకు అన్ని బంద్ చేసిన, ఏం తింటలేదు. మానేసినవా? ఎందుకు? ఇదెప్పుడు సంది? నాకు దేవుడు రాత్రి కళ్ళ కనిపించి చెప్పిండే అన్ని మానేయమని. నువ్వైతే పని చేసుకో. నీకేమైనా పని చేయన్నా? దేవుడు మంచోడు కదయ్యా. అవునవును, దేవుడు మంచోడు. మరి మా తాగుబోతు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే గైస్, బై బై. కింద గంట ఉంటుంది, కొట్టుడైతే మర్చిపోకూడదు. కొట్టేయండి గంట. గట్టి కొట్టురి.